ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కానీ సార్ ఇప్పుడు చిత్రం బళారవి చిత్రం లాంటి సినిమాలు, ఆ సినిమా అయితే నేనైతే ఒక 10-30 సార్లు చూసుంటానండి. ఆ సినిమాలో ప్రతి సీన్లో మీరున్న సీన్స్లో అయితే కామెడీ టైమింగ్ ఏదంటుంది, ఎస్పెషల్లీ ఆ భార్య నరేష్ భార్య ఎక్కడుందో చూద్దామని వస్తారు కదా మీరు వాళ్ళ అపార్ట్మెంట్కి, ఆ మేడం మీద అక్కడ టైమింగ్ మీకు నరేష్ గారికి, మీకు శుభలేఖ సుధాకర్ గారికి అయితే ఎగ్జాక్ట్ అనమాట. అంటే అక్కడ డైలాగ్ పడుతుంది, ఇక్కడ మీ రియాక్షన్, అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో దేర్ ఇస్, అంటే మీకు అసలు నవ్వులు ఇట్లా పండించేస్తారు టోటల్గా. మీ ఫేవరెట్ ఏంటంటే అమంగ్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ యూ ప్లేడ్, అంటే కామెడీ క్యారెక్టర్స్ నేను అనేది, కామెడీ పాత్రలు మీరు పోషించిన కామెడీ పాత్రల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? పెళ్ళని చెప్తే వినాలి. ఓకే, దొంగడు వచ్చాడు, మీరు చెప్పింది కూడా మంచి క్యారెక్టరే, చిత్రం బళారవి చిత్రం. తర్వాత చాలా చేసాం, చుట్టారు బాయ్ అని ఇంకోటి. అది దొంగడు వచ్చాడు. కృష్ణ గారు నాకు ఫోన్ చేసి రిలీజ్ అయినామన్నాడు. గిరిబాబు 14 వీక్స్ ఆడుతాయా, 14 వీక్స్ పెద్ద హిట్ మంది దొంగడు వచ్చాడు, 4 వీక్స్ నేను, 10 వీక్స్ నువ్వయ్యా అన్నాడు కృష్ణ గారు. అంటే ఎంత ఉదాత్తుడు, ఎవరైనా చెప్తాడు హీరో అట్లా? బాగా చేసావా గిరిబాబు, నీ కూడా మంచి పేరు వచ్చిందని చెప్పి అంటాడు తప్ప 4 వరాలు నా వల్ల పోద్దాయా, 10 వరాలు నీ వల్ల పోద్ది అని చెప్పి కృష్ణ గారు నాకు ఫోన్ చేశాడు. అట్లాగే పెళ్ళని చెప్తే వినాలి పిక్చర్ మొత్తం నా వల్లనే ఆడింది. అంటే ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అట్లా. దాంట్లో గాడిద గుడ్డు అని చెప్పి ఊత పదం, చిత్రం బళ్ళారి చిత్రం, అది ఎక్కడైనా సార్ గాడిద గుడ్డు అనండి సార్ అంటారు. జిరిజిప్ అనేది దాంట్లో ఇది దొంగడు వచ్చాడు, ఊత పదాలు. సార్ ఒక్క విషయం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మీరు చేసిన సినిమాలు చూసి, ఎస్పెషల్లీ మీ ఆవిడతో మీ సినిమాలు అన్నీ దాదాపుగా చూసే ఉంటారు, ఒక ఫలానా క్యారెక్టర్ని చూసి ఆవిడకి అంటే ద్వేషించి ఆ క్యారెక్టర్ని చిచ్చి అసలు ఏంటి పాత్ర ఎందుకు వేశారు అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఆవిడకి తెలుసు విలన్ వేషాలు వేస్తే పర్ఫెక్ట్ చేస్తాడు, హీరో వేస్తే పర్ఫెక్ట్ చేస్తాడు, తెలుసు కాబట్టి అది బాధ్యత అంతే. నచ్చాలి అంతేగాని ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని క్రిటిసైజ్, ఇట్స్ నాట్ అ క్రిటిక్, ఎప్పుడన్నా ఈ పాత్ర బాగాలేదు సార్ సరిగ్గా చేయలేదు నాకు నచ్చలేదు అలాంటివి ఎప్పుడు అన్న సందర్భాలు లేవా? సందర్భాలు లేవు. అనగానగా తండ్రిలో సావిత్రి గారు గుమ్మడి గారు నాకు ఫాదర్ అండ్ మదర్. దాంట్లో నేను బ్యాడ్ సన్, అంటే పెళ్ళ మాట విని తల్లిదండ్రులను కూడా చాలా హింస పెడతాను. చివరికి వాళ్ళు కాళ్ళ మీద పడి నమస్కారం అదే వేడుకుంటారు. దానికి ఇబ్బంది పడింది. గుమ్మడి బాబాయ్ కూడా కాళ్ళ మీద పడుతుంటే ఆ సీను మార్చమని చెప్పవచ్చు కదా, చేతులు పట్టుకోమని చెప్పవచ్చు కదా, కాళ్ళ మీద పడి చేస్తుంటే ఇబ్బంది ఫీల్ అయ్యానని చెప్పి. అంటే అప్పటికే గుమ్మడి గారు, రంగారావు గారు, రామారావు గారు జన హృదయాల్లో పాతుకుపోయి ఉన్నవాళ్ళు కదా. వాళ్ళు కాళ్ళ మీద పడేసరికి కొంచెం అనుకుంటారు కదా. సార్ మీ ఆవిడతో మీకు 50 ఏళ్ల సహవాసం, 50 ఏళ్ల సహచర్యం, 53 సార్. అండ్ అసలు దాంపత్య జీవితాన్ని మీరు అంటే ఇంత సంపూర్ణంగా మీరు అనుభవించారు. ఎస్పెషలీ మీరు చెప్పారు చాలా సందర్భాల్లో ఆవిడ లేకపోయింటే అసలు నేను ఇంత సాధించేవాడిని కాదు, బికాజ్ మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, రాత్రి పగలు కష్టపడే రోజులు, ఇల్లు కూడా మీరు పట్టించుకోకుండా చాలా సందర్భాలు, పిల్లల్ని కూడా చూడని రోజులు ఉన్నాయి మీరు. ఆ సందర్భాల్లో యువర్ వైఫ్ వాజ్ లైక్ స్టాండింగ్ లైక్ అ రాక్. ఇప్పుడు ఆవిడ లేని లోటు మీకు అంటే ఈ 1 ఇయర్గా వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ సార్ రైట్ నౌ? అది తీర్చేది కాదు, ఆర్చేది కాదు. ఆ జ్ఞాపకాలు నేను పోయే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఆవిడ లేకపోతే నేను లేను. సంసారం మొత్తం బాధ్యతలు మొత్తం ఆవిడ చేతి వంట తినని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాగేశ్వర గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి, సత్యాని గారు, ఇంకోటి కాదు, హీరోస్ కాదు, మోహన్ బాబు కాదు, మోహన్ బాబు అయితే సిస్టర్
ఓ 10 మందికి అన్నం పంపించు, గారెలు చేసి పంపించు, అది మటన్ చేసి పంపించు అని చెప్పంటే ఆవిడ అంత శుచిగా, శుభ్రంగా, రుచిగా, అద్భుతంగా చేస్తుంది. అందరికీ తెలుసు ఇండస్ట్రీ మొత్తం. మధ్యాహ్నం క్యారియర్ పంపిస్తే 5-6 పంపిస్తుంది. పక్కన లేడీ ఆర్టిస్టులు వీళ్ళు, గిరిబాబు గారు మీరు ఉన్నారు, ఆమె చేత వంట చేసి పంపించమండి, మేము కూడా తింటామని. ప్రతిరోజు 5-6కి భోజనం రావాల్సిందే. ఊళ్ళో కూడా అంతే. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సార్ ఎప్పుడైతే మీరు సినిమాలు కొంచెం తగ్గించారో, అంటే ఇంతకు ముందు అంటే బ్యాక్ టు బ్యాక్ ఫుల్ హడావిడిగా ఉండేవారు. బట్ ఒక 10 ఏళ్ళుగా మీరు చేసేదే 1-2-3 సినిమాలు చేస్తున్నారు సంవత్సరానికి. సో మోర్ టైమ్ యూర్ స్పెండింగ్ విత్ యువర్ వైఫ్. ఈ 10 ఏళ్ళుగా మీకు ఇంకా బంధం బాగా గట్టిపడి ఉంటుంది. అవును. సో ఈ 10-15 ఇయర్స్ మెమరీస్ గుర్తొస్తున్నప్పుడల్లా వాట్ ఈస్ అ బ్యూటిఫుల్ బాండింగ్ సార్ అసలు మీ ఇద్దరు షేర్ చేసుకున్నారు? ఏదో మా ఇద్దరం కలిసి సంవత్సరాన్ని సక్రమంగా నడుపుకు రావటం. మాది ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబమే. ఉమ్మడి కుటుంబం. అందరు మీతో అందరు కలిసి ఉంటారు, మీ అబ్బాయిలు, కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు. ఉమ్మడి కుటుంబమే. సంపాదన మొత్తం ఉమ్మడే. ఓకే. ఆ ఉమ్మడిగా ఉండటానికి కారణం ఆవిడ. మా నాన్న 107 సంవత్సరాలు ఇంత ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆవిడే కారణం. ఆ తర్వాత ఇప్పుడు మా కోళ్ళు. అంటే మీరు కష్టపడి వచ్చారు, స్ట్రగుల్ అయ్యి వచ్చారు ఫీల్డ్లోకి. బట్ రఘుబాబు గారిలో ఆ టాలెంట్ సడన్గా గమనించడం, ఆయన ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటం, ఇప్పుడు ఇన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. హీఈస్ ఆల్సో ప్రూవింగ్ బ్యూటిఫుల్. చాలా చాలా పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కూడా. బట్ అఫ్ కోర్స్ ఆయన మీలాగా ఆల్రౌండర్ కాదులేండి. బట్ కామెడీలో ఈజ్ కింగ్. మీకు యాజ్ అ ఫాదర్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? వాడు కూడా అలాంటి హీరో కాకపోయినా, నేను వేసిన హీరో వేషాలు వేయకపోయినా వాడు సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు, విలన్గా చేస్తాడు, కామెడీ చేస్తాడు. అది ఒక్క పాత్ర తప్ప, హీరో పాత్ర తప్ప ప్రతి ఆల్రౌండర్ అతను కూడా. అంటే ఆల్రౌండర్ అంటే మీలాగా కథలు రాయటం, డైరెక్షన్ ఈజ్ బిజీ, వెరీ బిజీ నౌ. నేను అతను ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోవాలి అసలు ముందు, నాకు తెలియదు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర జోక్ చేయటం, అవి చేయటం చేస్తుంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎందుకురా అంత బ్రహ్మాండంగా టైమింగ్ ఉంది నీకు, ఆ సీరియల్స్లో చేయొచ్చు కదా అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలెట్టాడు. షిఫ్ట్ అయిన తర్వాత సీరియల్స్, ఆ సీరియల్స్ చేసిన తర్వాత బాగా చేస్తున్నాడు అని చెప్పని అండ్ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ మొరార్లో ఇంట్రడ్యూస్ చేశారు కృష్ణవంశీకి. అక్కడి నుంచి బన్నీ, ఆది, లైన్గా ఇట్లా 4-5 పిక్చర్లు హిట్ కావటం, ఈ క్యారెక్టర్లు ఇది కావటం. ఈయన బిజీ అయిపోయాడు. బిజీ అయిపోయి ఈయన కంటిన్యూస్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు 300 దాటినాయి. అవును, ఆల్మోస్ట్. మీలో సగం మీ తీసిన సినిమాలు. మీరు రఘుబాబు గారు ఎన్ని సినిమాలో చేశారు కలిసి? 30 పైనే ఉన్నాయి. 30 పైన ఉన్నాయా? ఓకే, వండర్ఫుల్. ఏ క్యారెక్టర్ నచ్చుతుంది సార్ మీకు రఘుబాబు గారి సినిమాల్లో? రఘుబాబు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమిటి? బన్నీ కూడా బన్నీ ఇష్టమా? ఆది, బన్నీ, ఇది మొన్న సినిమాలు కూడా నాకు ఖైదీ నంబర్ 150 ఇష్టం. అది కూడా బాగా చేశాడంటగా. చాలా బాగా. మీరు చూడలేదా? ఇంకా నేను చూడలే. అది బాగానే ఉందా? చాలా బాగా చేశారు ఆ సినిమా. ఇది కూడా పా లెటర్ పలకదు, ఫా అంటాడు. పర్ఫార్మెన్స్. ఇప్పుడు రామదాసులో కూడా చేశాడు, నమ్మ వెంకటేశయ్య చేశాడు. రామదాసులో కూడా ఇది లా ఇది పలకదు. అవును, రామదాసులో